వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్నం నరేందర్ రెడ్డితో ములాఖాత్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి తెలంగాణని దోచుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమారెడ్డి. ఆ కమోడ్ స్పెషాలిటీ ఏంటంటే అసెంబ్లీలో నవ్వులు పోయించిన విష్ణుకుమార్ రాజు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాటిపత్తి చంద్రశేఖర్ ప్రెస్ మీట్. 25 లక్షల కోట్ల ఆస్తి, ప్రపంచంలోనే రిచెస్ట్ ఫ్యామిలీ ఇది. ఇక డీటెయిల్స్ చూస్తే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖాత్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మా భూములు ఫార్మా కంపెనీలకు ఇవ్వమని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తా ఉన్నారు. మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు ఓట్లేసినటువంటి కొడంగల్ ప్రజలకు పిలిచి మాట్లాడాలి, వారి సమస్య పరిష్కారం చేయాలి. కానీ పోలీసుల చేత, గుండాల చేత, రాజకీయ నాయకుల చేత వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. అంటే నీకు ఓటేస్తే ఏదో మేలు జరుగుతుంది, మేమంతా బాగుపడతాము, 15,000 రూపాయల రైతు భరోసా వస్తుంది, 2,500 మహాలక్ష్మి వస్తుంది, 4,000 పెన్షన్ వస్తుంది అని మేం బాగుపడతామని నీకు ఓట్లేస్తే, నీకు ఓట్లేసిన పాపానికి ఆ లఘుచర్ల గ్రామ ప్రజల మీద కర్కశంగా ఇవాళ నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు. కట్టు బట్టలతో, పిల్ల పాపలతో ఊరు విడిచి పారిపోయేటట్టు చేసావు. అంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు వాళ్ళకి ఇచ్చిన బహుమానం ఇది? వాళ్ళ భూములు గుంజుకోవడమే, కుట్రపూరితంగా చేయడమే నువ్వు ప్రజలకు చేసే సేవనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు, రైతులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు. ఆయనకు ఏ సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండ్రు ఈ సంఘటన జరిగి ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు, కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎవరు జరిగినా బీఆర్ఎస్ కుట్ర అంటాడు. మొన్నటిదాకా నిరుద్యోగ యువత అశోక్ నగర్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది, జీవో 29 రద్దు చేయండి అని చెప్పి అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే అది దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. రైతులు మా పత్తికి, వరికి మద్దతు ధర రావడం లేదు, రైతు భరోసా రాలేదు, రైతులకు రుణమాఫీ కాలేదని రైతులు రోడ్ల మీదకి వస్తే బీఆర్ఎస్ పార్టీ రైతుల చేత ధర్నా చేయిస్తుందని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు. మా స్పెషల్ పోలీసులు, మాకు ఏక్ పోలీసింగ్ పద్ధతి కావాలి, మా సరెండర్ లీవులు మాకుండాలి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని పోలీసులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. గురుకుల విద్యార్థులు ఈ పురుగులన్నం మేము తినలేకపోతా ఉన్నాం, మాకు నీళ్ల చారుతో మేము తినలేకపోతున్నాం అని గురుకుల విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఇది బీఆర్ఎస్ వాళ్ళే చేయిస్తుండ్రని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. చివరికి ఆయన స్వంత నియోజకవర్గంలో మా గిరిజన సోదర సోదరీమణులు మా భూములు మాకు కావాలి, ఫార్మాసిటీకి మేము భూములు ఇవ్వము అని చెప్పి నీ నియోజకవర్గ గిరిజనులు రోడ్ల మీదకి వచ్చి పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. అంటే ప్రతిపక్షం, ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత ఏంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి తెలంగాణని దోచుకుంటున్నారు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమారెడ్డి అన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఒక దిక్కు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా కేటాయించినటువంటి అమృత్ టెండర్లలో అన్యాయం జరిగిందని, అక్రమం జరిగిందని రేవంత్ రెడ్డి గారి బావమరిది సూదిని సృజన్ రెడ్డి గారి కంపెనీకి అక్రమంగా కేటాయింపులు జరిగాయని చెప్పి ఢిల్లీలో చక్కర్లు కొడుతూ కేటీఆర్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అమృత్ టెండర్లను రీకాల్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరొక దిక్కు రాష్ట్రంలో లగిచెర్లలో ఇదే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి అగ్గిరాజేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను, రైతులను రెచ్చగొట్టి అధికారులపైన దాడులు చేపిస్తున్నారు. ఈ రెండు అంశాలకు సంబంధించి అటు అమృత్ టెండర్లు కేటాయించినటువంటి కంపెనీ,
రేవంత్ రెడ్డి గారి బావమరిది సూదిని సృజన్ రెడ్డి గారిది. ఇటు లగిచెర్లలో నిర్మించబోతున్నటువంటి ఫార్మా కంపెనీ రేవంత్ రెడ్డి గారి బావమరిది సూదిని సృజన్ రెడ్డి గారిది. అయితే ఈ సూదిని సృజన్ రెడ్డి గారు ఎవరు అనంటే లిక్కర్ కేసులో కవిత గారితో సహభాగస్వామ్య వ్యాపారం చేసి లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి సూదిని సృజన్ రెడ్డి గారే ఈ సూదిని సృజన్ రెడ్డి గారు. అంటే లిక్కర్ కేసులో కవిత గారితో ఈ సూదిని సృజన్ రెడ్డి గారు బిజినెస్ పార్ట్నర్. దాంతో పాటే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఇంకొక కంపెనీ ఉంది. ఇది 2010లో స్థాపించబడినటువంటి కంపెనీ. ఈ కంపెనీలో ఈ రోజు వరకు కూడా కల్వకుంట్ల కవిత గారు అంటే కేసీఆర్ గారి కూతురు, కేటీఆర్ గారి సోదరిమణి ఆవిడ మరియు ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సాదిని సృజన్ రెడ్డి గారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సభలో తన ప్రసంగంతో నవ్వులు పోయించారు. ఇంతకీ ఆయన మాట్లాడిన టాపిక్ ఏంటంటే ఋషికొండ ప్యాలెస్ లగ్జరీ కమోడ్. ఇటీవల సీఎం చంద్రబాబు సహా ఋషికొండ ప్యాలెస్ ను సందర్శించిన వాళ్ళందరూ ఆ విలాసవంతమైన కమోడ్ దగ్గరే ఆగిపోయి ఎక్కువసేపు పరిశీలించారంటే అతిశయోక్తి కాదు. 11 లక్షల ఖరీదు చేసే ఆ కమోడ్లో ప్రత్యేకత ఏంటి అనే చర్చ కూడా బాగా నడిచింది. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ సాక్షిగా తనదైన శైలిలో కమోడ్ గురించి వ్యాఖ్యానించారు. ఆ కమోడ్ మీద కూర్చునే అవకాశం నాకు రాలేదు అధ్యక్ష, కానీ ఇక్కడున్న సభల్లో ఆ కమోడ్ మీద కూర్చునే అవకాశం ఎవరికైనా వచ్చిందేమో తెలియదు. ఇక్కడ పెద్ద పెద్ద వారు ఉన్నారు, డబ్బున్నవారు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. ఇంతకీ ఆ కమోడ్కు అంత ఖరీదు ఎందుకంటే అధ్యక్ష, వాళ్ళు చెప్పింది ఏమిటంటే అంతా ఆటోమేటిక్ వాషింగేనట అధ్యక్ష. దాని మీద మనం కూర్చుంటే చాలు, మనమేం చేయనక్కర్లేదు. ఆటో వాషింగ్ అదే వాషింగ్ చేసేస్తుందట. మనం చేతులు వాడాల్సిన అవసరం లేదు, నాప్కిన్లు వాడాల్సిన అవసరం లేదు, లేకపోతే టిష్యూ పేపరు వాడాల్సిన అవసరమూ లేదు. మొత్తం ఆటోమేటిక్ అంటూ విష్ణుకుమార్ రాజు సభలో హాస్యం పండించారు. ఇతర ఎమ్మెల్యేలే కాదు, స్పీకర్ కుర్చీలో ఉన్న అయ్యన్న పాత్రుడు సైతం విష్ణుకుమార్ రాజు వివరణకు నవ్వకుండా ఉండలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. అధ్యక్ష, స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే టాయిలెట్ని వాడుకోవటం అధ్యక్ష. ఈడబ్ల్యూసి వాటర్ క్లాజెట్, దాని తెలుగులో కమోడ్ అధ్యక్ష. మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష, ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. 11,46,840 రూపాయలు అధ్యక్ష. 11,46,840 ఈచ్ వన్ ఒకటే. నేను అన్ని సింగిల్ ఒక్కొక్క దానికి చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అది కాకుండా వాష్ బేసిన్ 2,61,500 అధ్యక్ష. ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష, ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు. మరి ఇక్కడ ఎవరికన్నా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు. మన చాలా పెద్ద పెద్దవారు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు అధ్యక్ష. అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏమి చేయక్కర్లా, అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష, వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష, ఆటో వాషింగ్. మరి అధ్యక్ష మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు, టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు. అంతా ఆటోమేటిక్ అధ్యక్ష, అంతా ఆటోమేటిక్ అధ్యక్ష. మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటో వాషింగ్ సిస్టమ్, వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష, క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. మరి ఎవరన్నా చూసారేమో లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష. అమ్మో మా మంత్రి గారికి తెలుసు అధ్యక్ష. ఎనీవే అధ్యక్ష, తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఒకటి చేయాలి అధ్యక్ష. అది ప్లెయిన్ షవర్ కాకుండా
హాట్ వాటరు, కోల్డ్ వాటరు, 3-వే మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. దాని ఖరీదు 4,27,317 అధ్యక్ష. అధ్యక్ష, ఒక షవర్ ఖరీదు 4,27,317 రూపాయలు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో కూటమి యొక్క ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అని ఒక్క మాటలో చెప్పాలంటే, అప్పుల జాతరగా, సంక్షేమానికి పాతరగా ఈ కూటమి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, 6 నెలల్లో దాదాపు 50,000 కోట్ల రూపాయలు చేసి అప్పులు ఒకవైపు కనపడుతుంటే, ఈ అప్పుల వలన ఏమన్నా సంక్షేమానికి పెద్దపీట వేస్తారా అని చూస్తే, వారు ఈ సెషన్లో ఇచ్చినటువంటి ఆ బడ్జెట్ ప్రసంగంలో కానీ, బడ్జెట్ పేపర్లో కానీ ఎక్కడా కూడా ఈ పథకాలకు సంబంధించినటువంటి ఊసు చాలా నామమాత్రంగా కనపడ్డది. నిజంగా సూపర్ 6 పేరుతోటి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని నీకు 15, నీకు 15, నీకు 20, నీకు 15 అని ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి 6 నెలలు ఓటాన్ బడ్జెట్తో కాలయాపన చేసి మళ్ళీ నిజంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏమన్నా వస్తాయేమోనని ఆశించినటువంటి ప్రజలకి మొండి చేయి చూపించి 6 హామీల్ని వారు నెరవేర్చాలంటే దాదాపుగా 74,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలి. కానీ వారు కేటాయించింది ఎంత అని చూస్తే ఆశ్చర్యకరంగా 3 పథకాలకు మాత్రం కేవలం నామమాత్రపు కేటాయింపులు చేసి ఇంకొక 3 పథకాలకి గుండు సున్నా చుట్టారు. కీలకమైనటువంటి అనేక పథకాలని, 3 ఇంపార్టెంట్ పథకాలని, నిరుద్యోగ భృతి గుండు సున్నా, 36,000 కోట్లు ఇవ్వాలి, ఎగ్గొట్టేశారు. తల్లికి వందనం దాదాపుగా 12,600 కోట్లు కేటాయిస్తేనే 84 లక్షల మంది విద్యార్థుల తల్లులకి అంతా ఇవ్వగలుగుతారు. కానీ అక్కడ కూడా ఒక దగా మోసం, 5,387 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే గతంలో మా ప్రభుత్వం ఇచ్చినటువంటి సగం మంది బిడ్డలకి ఇచ్చేటటువంటి ఆలోచన కూడా ఈ కూటమికి లేదు. వేల కోట్ల విలువ చేసే ప్యాలెస్, 100 కొద్దీ భవనాలు, సొంతంగా చమురు బావులు, 8 ప్రైవేట్ జెట్ విమానాలు, ఇలా 1-2 లక్షల కోట్ల ఆస్తులు ఆ కుటుంబం సొంతం. ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబం అది. అదే అబుదాబికి చెందిన ఆల్ నహ్యాన్ రాజా కుటుంబం. ఆ కుటుంబం మొత్తం ఆస్తులు $300 బిలియన్ పైనే. అంటే మన కరెన్సీలో చెప్పుకోవాలంటే 25 లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి, సాహు వంటి సినిమాలతో ప్రభాస్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా ప్రభాస్కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ప్రభాస్ ఓ అమ్మాయితో కలిసి నవ్వులు చిందిస్తున్నాడు. ఇందులో విశేషం ఏమీ లేకపోయినా ప్రభాస్ ఆ ఫోటోలో బట్టతలతో కనిపించడం చర్చకు దారితీసింది. ఈ ఫోటో చూసి అభిమానులు షాక్ అయ్యారు. అయితే ఇది ఫేక్ ఫోటో అని తాజాగా తేలింది. ప్రభాస్ అంటే నచ్చని వారు ప్రభాస్ ఫోటోని ఎడిట్ చేసి ఇలా వైరల్ చేసినట్టు తెలిసింది. ప్రభాస్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద 170 కోట్ల నష్టాలు మిగిల్చగా, ఆదిపురుష్ ఏకంగా 225 కోట్ల నష్టాలు మూటగట్టుకుంది. అయితే ఇటీవల వచ్చిన కల్కి 2898 AD సినిమాతో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. ప్రస్తుతం కల్కి 2, సలార్ 2, రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. లక్కీ పర్సన్ అంటే రఘురామకృష్ణరాజు అనే చెప్పాలి. గతంలో ఎంపీ అయ్యుండి నియోజకవర్గంలో అడుగు పెట్టలేనంతగా తీవ్ర సమస్యలను ఎదుర్కొని మొన్నటి ఎన్నికల్లో ఎంపీ టికెట్ వస్తుందో రాదో తెలియకుండా చివరికి ఎమ్మెల్యే టికెట్పై పోటీ చేసి గెలుపొంది నేడేకంగా డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. అంతకంటే భాగ్యం ఏమిటంటే రఘురామను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి హేమీలు చైర్ వద్దకు సగౌరవంగా తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. ఇక వారి వెంట బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు.
స్పీకర్ అయ్యన్న పాత్రుడు చైర్లోంచి లేచి రఘురామను కూర్చోబెట్టారు. ఏపీ అసెంబ్లీ ఉపసభాపతిగా ఎన్నికైన రఘురామ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు, పవన్, అయ్యన్న శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఇతర కూటమి ఎమ్మెల్యేలు చైర్ వద్దకు వెళ్లి రఘురామకు అభినందనలు తెలిపారు. అంతకుముందు చైర్ వద్దకు వెళ్లే క్రమంలో రఘురామ చంద్రబాబుకు పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ను ఆత్మీయంగా హత్తుకుని హర్షం వ్యక్తం చేశారు. శాసనసభాపతిగా రఘురామరాజు గారు ఎన్నికైన సంగతి మీ అందరికీ తెలుసు. కృష్ణరాజు గారు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నాకు మీ అందరికీ కూడా సంతోషమే. నాకు మరీ సంతోషం ఏంటంటే అతనికి మాకు చాలా సంవత్సరాలుగా కలిసి ఉన్నాం, ఫ్రెండ్లీగా. ఇప్పుడు కూడా నవ్విస్తూ ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా రావడం మనందరికీ ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా అతను సీట్లో ఉంటే రఘురామకృష్ణరాజు గారు నాకు చిరకాల మిత్రులని చెప్పాను నేను. రాజుగారు 14th May 1962 నాడు సంవత్సరంలో విజయవాడలోనే జన్మించారు. ఇక్కడే వీరు సూనాయన రాజు గారు అన్నపూర్ణ దంపతులకు జన్మించారు. వీరు మా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త. మీ అందరికీ తెలిసిన విషయం కొత్త ఏం కాదు. వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా పారిశ్రామికవేత్తగా కల్పించిన వ్యక్తి. తర్వాత వీరి తాతగారు అయినటువంటి జిఎస్ రాజు గారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. తొలి ఫస్ట్ డిప్యూటీ చైర్మన్గా తాతగారు పనిచేశారు. అంటే కొత్తగా రాజకీయాలు అవి కాదు, ఫస్ట్ నుంచి కూడా. వీరు చాలా ప్రదేశాల్లో, అంటే మేము ఎక్కువ కాలం నుంచి కలిసి ఉంటున్నాం కాబట్టి తెలుసు నాకు. ఈ ప్రాంతం ఆ ప్రాంతంలో లేదు, ఎక్కడ హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, గ్రామాల గురించి అడిగినా రాజుగారి గురించి చెప్పే పరిస్థితి ఉంది. అది ఏ ప్రోగ్రాం అండి? రచ్చబండ గారు. రచ్చబండలో కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయిపోయారు అతను. తర్వాత వీరు పలు లోక్సభ స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. 24 సంవత్సరాల్లో వీరు ముందు శాసనసభ నియోజకవర్గం నుంచి సభ్యునిగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొన్న ఎన్నికలకు గెలవడం జరిగింది. అదేవిధంగా చెప్పాను, రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరు ఉండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. బాబు గారు, కళ్యాణ్ గారు, నేటి పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాల సదనంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ బాలల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి గంటా కవితాదేవితో కలిసి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా
బాలల దినోత్సవాన్ని జరుపుకోవటం విశేషమని అన్నారు. అన్ని సామాజిక వర్గాల పిల్లలందరికీ సమాన విద్య అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అన్నారు. పిల్లల అభ్యాసం, వారి యొక్క సమగ్ర అభివృద్ధికి బాల సదన్ మంచి గుణాత్మక విద్యతో పాటు వివిధ కార్యక్రమాలు అందిస్తోందని అన్నారు. పిల్లలకు పౌష్టికాహారం, వ్యక్తిగత శ్రద్ధ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. ఇవాల్టి పిల్లలు రేపటి పౌరులు అని పేర్కొంటూ పిల్లలు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఫస్ట్ క్లాస్ ఎంత మందికి వచ్చింది? మన ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారి బర్త్డే కూడా. సో ఎందుకు ఈ చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నామంటే వన్ ఆఫ్ ద ఫౌండేషన్స్ ఎందుకు చిల్డ్రన్స్ డే జరుపుతున్నామంటే ఆల్ చిల్డ్రన్స్కి ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ఉండాలి. వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఏ సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి ఈక్వల్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ హెల్త్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుడు నేను చిల్డ్రన్స్ డేని స్టార్ట్ చేస్తున్నాను. సో దాన్ని ఏమి ఉద్దేశం ఉండేది ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల నాకు ఏం అర్థమవుతుంది అంటే యాక్చువల్లీ రియలైజ్ అవుతుంది, బాల సదన్ వల్ల డెఫినెట్లీ అది రియలైజ్ అవుతుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్నం నరేందర్ రెడ్డితో ములాఖాత్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి తెలంగాణని దోచుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమారెడ్డి. ఆ కమోడ్ స్పెషాలిటీ ఏంటంటే అసెంబ్లీలో నవ్వులు పోయించిన విష్ణుకుమార్ రాజు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ తాటిపత్తి చంద్రశేఖర్ ప్రెస్ మీట్. 25 లక్షల కోట్ల ఆస్తి, ప్రపంచంలోనే రిచెస్ట్ ఫ్యామిలీ ఇది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.